ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ప్రపంచంలో జరిగే మేలంతా నా వల్లే అని చెప్పుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వినేవాళ్ళు ఉన్నంతకాలం, నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం ఏదైనా చెప్పడానికి, ఈ భూమిని నేలను నేనే క్రియేట్ చేశానని, ఆకాశాన్ని పైన పెట్టింది భూమిని కింద పెట్టింది నేనేనని, లేదు అంటే ఆకాశంలో సూర్యచంద్రుడిని క్రియేట్ చేసింది నేనేనని, ఈ లోకాన్ని క్రియేట్ చేసింది, ఈ లోకాన్ని నడిపిస్తుంది నేనని చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడరేమో. ఎందుకు చెప్తున్నానంటే, మనం చూస్తున్నాం కొంతమంది వ్యక్తిత్వాలని. ఎగ్జాంపుల్, భారత్ పాక్ యుద్ధం ఆగిపోతే ఆ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్తాడు ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే నా వల్లే అంటాడు ట్రంప్. కానీ రియాలిటీలో ట్రంప్కి దానికి ఏ సంబంధం ఉండదు. అది మనమంతా కళ్ళమని చూస్తూ ఉంటాం. అదో పక్క. తర్వాత మనకాడ కేఏ పాల్ ఉంటాడు. ఎక్కడ ఏం జరిగినా సరే ఇది నా వల్లే జరిగిందా అంటాడు. రేపొద్దున ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఆగిపోయినా సరే నేనే ఆపానని చెప్పేసి పాల్ చెప్తూ ఉంటాడు. సో అది కొంత కామెడీగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు వచ్చినా సరే ఇది నా వల్లే వచ్చింది అంటాడు. గూగుల్ డేటా సెంటర్ నా వల్లే వచ్చింది, పోలవరం నా వల్లే కంప్లీట్ అయింది, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది నేనే, చివరికి ఇప్పుడు మొన్న రీసెంట్గా భూమి పూజ చేపట్టేటువంటి ఆర్సెల్ఆర్మిట్టల్ ప్రాజెక్టు అది నా వల్లే వచ్చింది అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నిజంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్సేనా? దీన్ని చంద్రబాబు నాయుడు దోపిడీ చేస్తున్నాడా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, జగన్ కష్టాన్ని చంద్రబాబు నాయుడు దోపిడీ చేస్తున్నాడట, నిజమేనా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని కష్టాన్ని దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఇక్కడ గమనించుకోండి. అండర్ గార్మెంట్స్ సంబంధించినటువంటి జాకీ పరిశ్రమ బయటికి తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నిప్పాన్ స్టీల్ను తీసుకొని వచ్చాడా, లేదంటే ఆర్సెల్ మిట్టాలు సంబంధించి ఈ రోజు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ స్టీల్ కంపెనీని తీసుకురాగలడా? రెండవది, అమర్ రాజా బ్యాటరీని పక్క రాష్ట్రాలకి తరిమేసినటువంటి ఈ గొప్ప వ్యక్తి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ గర్వంగా చెప్పుకునే గూగుల్ డేటా సెంటర్ని తీసుకురాగలిగాడా? అలాగే ఈరోజు రాయలసీమకి తలమానికంగా ఉన్నటువంటి కియా పరిశ్రమను తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే కియా పరిశ్రమ విస్తరణ కార్యక్రమాలని పక్క రాష్ట్రాలకి తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ పరిశ్రమను తీసుకొచ్చారు అంటే ప్రజలు నమ్మటానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నారా? క్రెడిట్ చోరీ ఎవరిది, ఎవరు చేస్తున్నారు క్రెడిట్ చోరీ అని చెప్పని ప్రజలు ఈరోజు అవన్నీ తెలుసుకోకుండానే 151 స్థానాలు ఇచ్చిన ఇదే జగన్మోహన్ రెడ్డికి బండకేసి బాదినట్టు 11 స్థానాలకి దించుతారా? ప్రజలకు తెలియదా? ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి అతను ఒక విషయంలో మాత్రం నిస్సందేహంగా అతను విజయం సాధించాడని అయితే నేను భావిస్తున్నా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని పోల్చుకునే విధంగా, పరిపాలన విధంగా వాళ్ళు పదే పదే ఎందుకు చెబుతున్నారు అంటే వాళ్ళు సాధించిన విజయం ఇదే. చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చుకునే దాంట్లో, ప్రజల్ని మాట్లాడుకునే దాంట్లో వాళ్ళు ఈరోజు ముందుండారని అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఒక శిఖరం, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆకాశం. ఆయనతోటి వీళ్ళని ఎలా పోలుస్తారు, ఏ విధంగా పోలుస్తారు? ఈ విధంగా మళ్ళీ మాట్లాడుకోవటానికి, మళ్ళీ నేనున్నానని చెప్పని గుర్తు చేయటానికి మాత్రమే ఇతను బయటకు వచ్చేసి నేనే తీసుకొచ్చాను, నేనే మాట్లాడాను, నేనే ఎంఓఏ చేసుకున్నాను, నా వల్లే ఈరోజు వచ్చింది అంటే, నీ వల్ల వస్తే నువ్వు ఆ రోజు ఎందుకు శంకుస్థాపన చేయలేదు? అవును. నీ వల్ల వస్తే ఆ రోజు ఎందుకు ఏర్పాటు చేయలేదు? అవును. ఇవన్నీ కూడా ప్రజలు చేసుకుంటే క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి మనం కాదన్నా అవునన్నా ఇచ్చేవాళ్ళం కదా. జనం ఎందుకు అతను మారుస్తారు కట్టవారు? అవును. ఇన్ని పరిశ్రమలు కనుక తీసుకొని వచ్చి ఉపాధి కల్పన చేసి అతను సంక్షేమ పథకాలను ఆ విధంగా ముందుకు అతను అప్పు చేసి సంక్షేమ పథకాలకి డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రజలు ఎందుకు దూరం చేసుకుంటారు? ఇప్పుడు ప్రజలకు మేలు చేసే నాయకుడిని ప్రజలు ఎందుకు దూరం చేసుకుంటారు చెప్పండి? నిజానికి పోలవరం నీరు గినక అతనే వదిలి ఉంటే, తర్వాత తెలుగు గంగా ప్రాజెక్టు మిగతావన్నీ కూడా అతనే కంప్లీట్ చేసి ఉండుంటే, వెలిగొండ ప్రాజెక్ట్ అతనే ఓపెన్ చేసి ఉండుంటే, కట్టవారు నిజంగా గనక మీరు చెప్పినట్లు పోలవరం కావచ్చు, అంద్రీ నేవా కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా అతని హయాంలో గనక అతను పూర్తి చేసి ఉండట్టయితే అవును,
ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కట్టాల్సిన ఆవశ్యకత ఎందుకుండేది? అవును. అతని మీద పోరాటం చేయడానికే కదా వీళ్ళందరూ వచ్చింది. అప్పుడు అతను వైనాట్ తప్పులు చేస్తున్నారనే కదా 175 నిజం కూడా అయ్యేదేమో ఒకవేళ. అయ్యేదేమో, నిస్సందేహంగా అయ్యేదేమో. ఉమ్, ఏమీ చేయకుండానే 151 స్థానాలు ఇస్తే ఇవన్నీ చేసినప్పుడు ఆ 24 స్థానాలు కూడా అతనికే ఇచ్చుండేవాళ్ళేమో. అవును కాబట్టి ఎవరు క్రెడిట్ సార్. చోరీ చేస్తున్నారు? ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ సార్, రేపు అమరావతి పార్లమెంట్ లో చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా ఇది కూడా నా వల్లే అని జగన్మోహన్ రెడ్డి అంటాడా అని. నిస్సందేహంగా అంటాడు. ఆ, నేను లేకపోతే ఇది పార్లమెంట్కి ఎందుకు వెళ్ళేది అంటాడండి రేపు పొద్దున. ఆ, నేను న్యాయస్థానానికి వెళ్ళటం వల్లే కదా ఈరోజు చట్టబద్ధత వచ్చింది అంటాడు. ఉమ్. నేను అమరావతిని నేను ఆ మాట అనబోతే కేంద్రం పట్టించుకునేదా అని అంటాడు. ఈ విషయంలో నిజంగా క్రెడిట్ ఇవ్వచ్చేమో, అది కరెక్టే రండి. ఇవ్వచ్చు. రేపు పొద్దున ఇంకోళ్ళు వచ్చి మార్చే అవకాశం లేకుండా నేను ఈ పని చేసినందువల్లే కేంద్రం ఈ రోజు, అలాగే న్యాయస్థానం కూడా ఇది అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి తీర్మానం చేశారని అంటారు. అవును. ఆ క్రెడిట్ కూడా నాదే అంటాడు. ఉమ్, కాబట్టి ఇక్కడ అమరావతికి అన్యాయం చేసింది ఎవరు? అమరావతి రైతులకు అన్యాయం చేసింది ఎవరు? అమరావతి ప్రాంత ప్రజలకు అన్యాయం చేసింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ దుస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పని మనం గనక భావిస్తే ప్రజలు నిస్సందేహంగా ఒకే ఒక వ్యక్తికి చూపిస్తారు, అతనే జగన్మోహన్ రెడ్డి. సార్ కొంతమంది అతను- నేను చెప్పాను కదా, ట్రంప్ కొన్నిట్లో క్రెడిట్ కోసం తన ప్రయత్నం తను విపరీతంగా చేసుకుంటా ఉంటాడు. అలాగే మన దగ్గర కేఏ పాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అంటే ఈ మనస్తత్వాలను ఎలా చూడాలి అసలు? ఇప్పుడు ట్రంప్ ఆయన నోబెల్ బహుమతి కావాలి అన్నాడు. అవును. నోబెల్ బహుమతి ఎవరికి ఇస్తారు? శాంతిని నెలకొల్పిన వాళ్ళకి, శాంతిని తీసుకొచ్చిన వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తారు. ఉమ్. మరి ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనకి ఎలా ఇస్తారు? లేదు రండి సార్, కాబట్టి ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేయాలి. ఈ విషయంలో సన్మానం చేయాలి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే చట్టబద్ధ ఏర్పాటు చేసినందుకు ఆయనకు సన్మానం అయితే నిస్సందేహంగా చెయ్యాలి. అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏమి లేదు. ఆయన అన్నాడు కదా, నేను ఇన్ని మంచి పనులు చేశాను, నాకు శాలువాలు కప్పాలి, సన్మానం చేయాలి, అయినా సరే నన్ను విమర్శిస్తున్నారని చెప్పి పదే పదే వాపోతున్నాడు కదా. ఉమ్. కనీసం ఈ విషయంలోనైనా సరే రేపు అమరావతి ప్రాంత ప్రజలందరూ కూడా పిలిచి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతనికి ఒక శాలువా కప్పి ఓ సన్మానం చేస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం కూడా. మర్చిపోకుండా చరిత్రలో నిలిచిపోతాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.